దైవమా పరదైవమా ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య తనను తాను ఒక పాపకర్ముడిగా, అధమాధముడిగా చిత్రించుకున్నారు. భగవంతుడు తనను మార్చాలని అనుకున్నా తన పాత అలవాట్లు, ఇంద్రియ సుఖాలు తనను వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి వరకు భగవంతుడే తన నామామృతాన్ని ఇచ్చి తనను రక్షించాలని శరణు వేడుతున్నారు. తెలుగు సారాంశం: ఓ పరదేవమా, నన్ను మార్చడానికి నీవు ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తావో, నా పట్ల నీకు ఎంత అసహ్యం, ఏవగింత కలుగుతుందో కదా. పాపాత్ముడైన నాకు మోక్షమివ్వాలని నీవు తలచినా నా మనసు మాత్రం లౌకిక సుఖాల మేపుల వెంటే వెళ్తోంది. అధముడైన నన్ను గొప్పవాడిని చేయాలనుకుంటే నాలోని శాస్త్ర నిబంధనల ఉల్లంఘన, విధినిషేధములు నీకు అడ్డురాదా? భయంకరమైన కష్టాల్లో ఉన్న నాకు నీ భక్తి మార్గాన్ని ఇచ్చినా నేను దానిని అందుకోగలనా? సాటిలేని వెంకటపతివి నీవే. నీ నామమనే అమృతాన్ని నా నోటికి అందించి నన్ను నీవే ఉద్ధరించాలి. ఇంగ్లీష్ సమ్మరీ. In this hymn, Annamaya addresses the Supreme Lord with a sense of self-deprecation and wonder. He asks God how he manages to tolerate and uplift a sinner like him. He admits that even when God tries to grant him salvation, his mind wanders toward worldly pleasures. He wonders how the Lord can make an adhma, lowly person, into a great soul, ignoring his flaws and violations of sacred rules. Finally, he concludes that he cannot achieve anything by his own merit and pleads with Lord Venkateshwar to forcefully grant him the nectar of his divine name to save him. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: దైవమా పరదైవమా ఏవగింతలు నాకు నెట్టు తెచ్చేవో భావము. దైవమా, అందరికంటే మిన్నయైన ఓ పరదేవమా, నా ప్రవర్తన చూసి నీకు నా మీద ఎంత అసహ్యం, ఏవగింత కలుగుతుందో, నన్ను ఎలా భరిస్తున్నావో కదా. వివరణ. భక్తుడు తనలోని దోషాలను గుర్తించినప్పుడు భగవంతుని పవిత్రత ముందు తాను ఎంత అల్పుడో తెలుస్తుంది. తనలాంటి వాడిని రక్షించడం దేవుడికి ఎంతటి శ్రమతో కూడిన పనో అని అన్నమయ్య వినమ్రతతో ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. చరణం 1. పాపకర్ముని దెచ్చి పరమియదలచిన మేపులకే పోక మేకునీనా, తీపులు రూపులు తివిరి నా వెనువెంట నే పొద్దు నీ వేడ దెచ్చేవో. భావము: పాపాలు చేసే నన్ను పట్టుకొచ్చి నీవు మోక్షం, పరము ఇవ్వాలని అనుకున్నా నా మనసు మాత్రం పశువులాగా మేత, లౌకిక భోగాలు వెతుక్కుంటూ వెళ్తోంది తప్ప నీవైపు మొగ్గు చూపడం లేదు. ఈ లోకంలోని తీపి రుచులు, అందమైన రూపాలు నిరంతరం నా వెంటే పడుతున్నాయి. వీటి నుండి నన్ను తప్పించి నీవు ఎక్కడికి చేరుస్తావో. వివరణ. భగవంతుడు రక్షించాలనుకున్నా మనిషిలోని పూర్వ అలవాట్లు అడ్డుపడుతుంటాయి. ఇంద్రియాల ఆకర్షణల నుండి భక్తుడిని లాగి రక్షించడం భగవంతుడికి ఒక సవాలు అని అన్నమయ్య భావన. చరణం 2. అధమాధముని దెచ్చి యధికుని జేసేనంటే విధినిషేధములు వివరించునా, నిధినిధానములు నిత్యనిచ్చలు బెక్కు విధముల నెటువటే వెదచెల్లెదవో. భావము: అత్యంత నీచుడైన నన్ను తెచ్చి గొప్పవాడిని చేయాలనుకుంటే నేను చేసిన తప్పులు, శాస్త్ర విరుద్ధమైన పనులు, విధినిషేధములు అడ్డురావు అని ఎలా చెప్పగలవు? నీ దగ్గర ఉన్న జ్ఞాన నిధులను, సంపదలను నాలాంటి అపాత్రుడి మీద ఎందుకు అలా వెదజల్లుతున్నావు? వివరణ. శాస్త్రాల ప్రకారం పాపాత్ముడు శిక్షార్హుడు. కాని భగవంతుడు తన కరుణతో ఆ నియమాలను పక్కన పెట్టి భక్తుడిని ఆదుకుంటాడు. తన అర్హతకు మించిన దైవకృప లభిస్తోందని అన్నమయ్య ఆశ్చర్యపోతున్నారు. చరణం 3. అతి కష్టుడగునాకు నలవిగానీ మత మొసగిన నేను మరిగేనా, ప్రతిలేని వెంకటపతి నీదునామా, మృతమిచ్చి నను నీవే మెరయింతుగాక. భావము: ఎన్నో కష్టాల్లో ఉండి మొండిగా ఉన్న నాకు నీవు ఈ గొప్పదైన భక్తి మార్గాన్ని, మతము ఇచ్చినా నేను దాన్ని ఆచరించి ఆనందించగలనా? సాటిలేని ఓ వెంకటపతి, నా వల్ల ఏమీ కాదు. నీవే నీ నామమనే అమృతాన్ని నాకిచ్చి నన్ను ప్రకాశింపజేయాలి, మెరయింతుగాక. వివరణ. మతము అంటే ఇక్కడ సిద్ధాంతం లేదా మార్గం. కేవలం ఉపదేశం చేస్తే చాలదని స్వామియే స్వయంగా నామామృతాన్ని భక్తుని హృదయంలో నింపి అతడిని ఉద్ధరించాలని సంపూర్ణ శరణాగతిని కోరుతున్నారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తనలో
దైవకృప యొక్క పరాకాష్ఠ కనిపిస్తుంది. నిరాలంబ స్థితి. భక్తుడు తన ప్రయత్నాలు విఫలమయ్యాక పూర్తిగా భగవంతుని మీదే భారాన్ని వేయడం ఇందులో కనిపిస్తుంది. మాయా నివారణ. ఇంద్రియాల ఆకర్షణలు, తీపులు, రూపాలు మనిషిని ఎంతగా వెన్నాడతాయో అన్నమయ్య వాస్తవికంగా వివరించారు. నామ సంకీర్తన మహిమ. అన్ని దోషాలకు అర్హత లేని తన స్థితికి నామామృతం ఒక్కటే ఏకైక పరిష్కారం అని ధృవీకరించారు. నేను అల్పుడిని అయినా నీవు నన్ను వదలవని తెలుసు అనే ఒక రకమైన మధురమైన ఫిర్యాదుతో కూడిన భక్తి ఈ కీర్తనలో ఉట్టిపడుతుంది. అన్నమాచార్యుల వారు కులమతాలకు అతీతంగా అసలైన భక్తుడి లక్షణాలు ఎలా ఉండాలో ఈ కీర్తనలో అత్యంత స్పష్టంగా వివరించారు. బాహ్యమైన గుర్తింపుల కంటే అంతర్గత పవిత్రత, హరిభక్తియే మనిషిని గొప్పవాడిగా మారుస్తాయని ఇందులో ఉద్ఘాటించారు. ఏ కులజుడేమి ఎవడైననేమి. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అన్నమయ్య రాసిన అత్యంత ప్రసిద్ధమైన సామాజిక మరియు ఆధ్యాత్మిక సమత కీర్తనలలో ఒకటి. భగవంతుడిని తెలుసుకోవడానికి కులంతో పనిలేదని, వ్యక్తిత్వం మరియు భక్తి మాత్రమే ప్రాధాన్యమని ఆయన ఇందులో చాటి చెప్పారు. అసలైన హరిదాసు ఎవరిని నిందించడని, అందరినీ సమానంగా చూస్తాడని వివరించారు. తెలుగు సారాంశం. ఎవరు ఏ కులంలో పుడితేనేమి, ఏ హోదాలో ఉంటేనేమి, శ్రీహరిని తెలుసుకున్నవాడే అందరికంటే గొప్పవాడు. సత్యాన్ని పలికే వాదించనివాడు, సమస్త జీవుల పట్ల దయ కలిగినవాడు, ఇతరులను తనలాగే భావించేవాడే నిజమైన జ్ఞాని. మనస్సును అదుపులో ఉంచుకుని ధర్మబుద్ధితో ఉంటూ కర్మబంధాలను దాటి హరిభక్తిని మరువని వాడే శ్రేష్ఠుడు. లోకానికి మేలు చేస్తూ శత్రుత్వం లేకుండా జీవిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది వెంకటేశ్వరునికి దాసుడైన వాడే ధన్యుడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సెలబ్రేటెడ్ హిమ్, Annamaya asserts that birth, caste, or social status are irrelevant to spiritual enlightenment. He declares that anyone who truly knows Lord Hari is supreme. He defines a true devotee as one who is truthful, refrains from criticizing others, shows compassion to all living beings, and sees himself in others. A person who controls his mind, stays righteous, never forgets his devotion to God, and lives without hatred is the true servant of Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఏ కులజుడేమి ఎవడైననేమి, ఆకడ నాతడే హరినెదిగినవాడు. భావము. ఎవరు ఏ కులంలో పుడితేనేమి, వారు ఎవరైతేనేమి, పరమాత్మ అయిన ఆ శ్రీహరిని తెలుసుకున్నవాడే నిజమైన గొప్పవాడు. వివరణ. సమాజం మనిషిని దాన్ని బట్టి గౌరవిస్తుంది, కాని భగవంతుడు భక్తిని బట్టి స్వీకరిస్తాడు. నెడిగినవాడు అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు, భగవంతుడిని తన ఆత్మలో దర్శించినవాడని అర్థం. చరణం 1. పరగిన సత్య సంపన్నుడైన వాడే, పరనిందసేయ తత్పరుడుగానివాడు, అరుదైన భూతదయానిధీగువాడే, పరులుదానేని భావించువాడు. భావము. ఎప్పుడూ సత్యాన్ని పలికేవాడు, ఇతరులను నిందించడానికి ఆసక్తి చూపనివాడు, సమస్త ప్రాణుల పట్ల అపారమైన దయ చూపేవాడు, ఇతరులను తనకంటే వేరు కాదని, అందరిలోనూ దైవం ఉన్నాడని భావించేవాడే నిజమైన భక్తుడు. వివరణ. భక్తి అంటే కేవలం పూజలు కాదు, అది ప్రవర్తనలో కనిపించాలి. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకపోవటం, అందరినీ తనలాగే ప్రేమించడం, ఆత్మవత్ సర్వభూతాని అనేవి భక్తుడి ప్రాథమిక లక్షణాలని అన్నమయ్య వివరించారు. చరణం 2. నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే, ధర్మతత్పరబుద్ధి దగిలినవాడు, కర్మమార్గములు గడవనివాడే, మర్మమై హరిభక్తి మరవనివాడు. భావము. మనస్సును నిర్మలంగా ఉంచుకుని ఆత్మనిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ కలిగినవాడు, ఎల్లప్పుడూ ధర్మం వైపు మొగ్గు చూపే బుద్ధి కలవాడు, కర్మ మార్గాలను అతిక్రమించకుండా అంటే తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే మనసులో హరిభక్తిని రహస్య నిధిలా మరువకుండా ఉంచుకునేవాడే భక్తుడు. వివరణ. బాహ్య ప్రపంచంలో పనులు చేస్తున్నా లోపల మాత్రం భగవంతుడితో అనుసంధానమై ఉండాలి. మర్మమై అంటే భక్తి అనేది ప్రదర్శన కోసం కాక, హృదయ అంతరాళాల్లో నిరంతరం ప్రవహించే ధార అని అర్థం. చరణం 3. జగతిపై హితముగా జరించువాడే, పగలేక మతిలోన బ్రతికినవాడు, తెగి సకలము నాత్మ దెలిసివాడే, తగిలి వెంకటేశుదాసుడైనవాడు. భావము.
లోకానికి మేలు చేస్తూ హితము బతికేవాడు. మనసులో ఎవరిపైనా ద్వేషం పగ లేకుండా శాంతిగా జీవించేవాడు. ప్రాపంచిక బంధాలన్నింటినీ తెంచుకుని ఆత్మజ్ఞానాన్ని పొందినవాడే వెంకటేశ్వరునికి నిజమైన దాసుడు. వివరణ: చివరికి భక్తి అంటే శరణాగతి. ఎవరిలోనైతే ద్వేషం నశిస్తుందో, ఎవరైతే లోక కళ్యాణం కోసం జీవిస్తారో వారే వెంకటేశ్వరుని సేవకు అర్హులు. అటువంటివాడు ఏ కులంలో ఉన్నా అతడు దైవ సమానుడే అని అన్నమయ్య కీర్తనను ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భాగవత ధర్మం మరియు అద్వైత భావనను ప్రతిబింబిస్తుంది. సమత్వభావం: భగవంతుని సృష్టిలో అందరూ సమానమే. కులం శరీరానికి సంబంధించింది, భక్తి ఆత్మకు సంబంధించింది. నైతిక విలువలు సత్యం, దయ, పరనింద లేకపోవడం అనేవి భక్తికి పునాదులు. ఇవి లేని భక్తి నిష్ప్రయోజనం. దాస్య భక్తి: అన్నింటినీ తెలుసుకున్న జ్ఞాని కూడా చివరకు వెంకటేశ్వరుని దాసుడిగా ఉండటంలోనే పరమార్థాన్ని వెతుక్కుంటాడు. ఈ సంకీర్తన మనలో ఉన్న అహంకారాన్ని, భేదభావాలను తొలగించి పవిత్రమైన భక్తి మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తుంది. అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో అత్యంత చమత్కారంగా నిందావస్తుతి పైకి నిందిస్తున్నట్లు కనిపిస్తూనే భగవంతుని గొప్పతనాన్ని చాటడం అనే పద్ధతిలో శ్రీహరి యొక్క అపారమైన కరుణను వర్ణించారు. భగవంతుడు తనను నమ్మిన వారిని సంసార బంధాల నుండి ఎలా విముక్తులను చేస్తాడో వివరిస్తూ ఆయనను ఏమి దైవమయ్యా ఇతడు అని ఆశ్చర్యపోతూ కీర్తించారు. సేవింతురా ఇతని జలగిపరు లిట్లనే ఉపోద్ధాతం. సాధారణంగా మనిషి దేవుడిని పూజించేది ఏదో ఒక భౌతిక సుఖం కోసమో లేదా మరిన్ని బంధాల కోసమో. కాని శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తులకు ఏమి ఇస్తాడో తెలుసా? వారు అడిగిన అల్పమైన కోరికలను కాదని వారి జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని అన్నమయ్య ఒక వింత ఫిర్యాదులాగా ఈ కీర్తనలో మలిచారు. తెలుగు సారాంశం: ఈయనను ఎవరైనా పూజిస్తారా? ఈయన మమ్మల్ని ఏ స్థితికి తీసుకువచ్చాడో చూడండి. ఈయన పాల సముద్రం మీద పవళించే గోపాలుడు కదా అని నేను పూజిస్తే ఈయన నాపై ఎంత దయ చూపించాడంటే చివరికి నేను మళ్లీ జన్మించి తల్లి పాలు తాగే అవసరం లేకుండా, అంటే పునర్జన్మ లేకుండా చేసేశాడు. పురుషోత్తముడు కదా అని మంచి జన్మ ఇవ్వమని మొక్కితే నాకున్న జన్మలన్నింటినీ బలవంతంగా కట్టబెట్టి, అంటే పూర్తి చేసి ఇక పుట్టాల్సిన అవసరం లేకుండా చేశాడు. కర్మలన్నిటికీ కర్త కదా అని నా పుణ్యకర్మల ఫలం ఇవ్వమని కోరితే నా కర్మలన్నిటినీ తుడిచిపెట్టి భయం లేని స్థితిని ప్రసాదించాడు. ఏమి ఈ వెంకటేశ్వరుని వింత కరుణ! ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ హిమ్, Annamaya uses nindastuti, praise through irony. He complains about Lord Venkateshwar's overwhelming grace. He says, "Who would serve this Lord? See what he has done to us." When he worshipped the Lord, the cowherd who loves milk, the Lord responded by ensuring he would never have to take another birth and drink a mother's milk again. When he asked for a good birth, the Lord forcefully ended his entire cycle of births. When he offered the fruits of his deeds, the Lord destroyed the very concept of karma and removed all fear. It is a beautiful celebration of moksha, liberation, granted by the Lord. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: సేవింతురా ఇతని జలగిపరు లిట్లనే కావించే మమ్ము నెక్కడి దైవమితడు. భావము: ఈయనను ఎవరైనా సంతోషంగా సేవిస్తారా? ఇతరులు ఈయన గురించి ఏమనుకుంటారో కాని మమ్మల్ని మాత్రం ఇటువంటి స్థితికి తీసుకువచ్చాడే. ఏమి దైవమయ్యా ఈయన! వివరణ: ఇక్కడ అన్నమయ్య లోకరీతిని చమత్కరిస్తున్నారు. దేవుడు కోర్కెలు తీరుస్తాడని అందరూ కొలుస్తారు. కాని ఈ దేవుడు కోర్కెల మూలాలనే, జన్మను తుడిచివేస్తున్నాడని, ఇది గొప్ప విషయమని అంతరార్థం. చరణం 1: పాలచవి ఇతడెడుగు పాలరబవడించ గో పాలుడని నేమితని భజించగా పాలుపడి తల్లి చనుబాలు సహితంబునే కాలమును బాపె నెక్కడి దైవమితడు. భావము: ఈయనకు పాల రుచి తెలుసు, పాల సముద్రం మీద పడుకుంటాడు. పైగా ఈయన గోపాలుడు కదా అని నేను భజన చేస్తే ఈయన చేసిన పనేమిటో తెలుసా? నేను మళ్లీ జన్మించి తల్లి పాలు తాగే కష్టాన్ని ఎప్పటికీ తప్పించేశాడు. వివరణ:
తల్లి చనుబాలు తాగడం అంటే పునర్జన్మ ఎత్తడం. శ్రీకృష్ణుడు పాలు వెన్న దొంగిలించినవాడు కదా అని భక్తుడు పూజిస్తే ఆ స్వామి భక్తుడికి మోక్షాన్ని ఇచ్చి మళ్లీ గర్భవాసం లేకుండా చేశాడు. ఇది భగవంతుని గొప్పతనం. చరణం 2. పుట్టిపదానె మడి పురుషోత్తముడు మంచి పుట్టు ఒగీననుచు బూజించగా పట్టుకుని మముదెచ్చి బలిమి పుట్టువులెల్ల గట్టిపెట్టించే నెక్కడి దైవమితడు. భావము: ఈయనే సృష్టికర్త, పురుషోత్తముడు కదా. నాకు ఏదైనా మంచి జన్మ ఇస్తాడని పూజిస్తే ఈయన నన్ను పట్టుకుని ఇక ఏ పుట్టుక లేకుండా నా జన్మలన్నింటినీ ఆపివేశాడు. ముగింపు పలికాడు. వివరణ: భక్తుడు మంచి జన్మ, ఉత్తమ జన్మ అడిగితే దేవుడు అంతకంటే గొప్పదైన అజన్మ స్థితిని, జన్మ రాహిత్యాన్ని ఇచ్చాడు. ఇది భక్తుడికి దేవుడు ఇచ్చే అత్యున్నత బహుమతి. చరణం 3. కర్మకర్తారుడని కడలేని పుణ్యముల కర్మఫలములు దనకు గైకొలుపగా కర్మగతి దెచ్చి వెంకటవిభుడు మాకు భయ కర్మముల జరిచె నెక్కడి దైవమితడు. భావము: కర్మలన్నిటికీ ఆయనే కర్త కదా అని నా పుణ్యాల ఫలాలను ఆయనకు అంకితమిస్తే ఈ వెంకటేశ్వరుడు నా కర్మల గతిని మార్చేసి నన్ను భయపెట్టే కర్మలన్నిటినీ పూర్తిగా నశింపజేశాడు. ఏమి దైవమయ్యా ఇతడు. వివరణ: మనిషి తన కర్మల వల్ల సుఖదుఃఖాలు అనుభవిస్తుంటాడు. కాని భక్తుడు తన కర్మలను దైవానికి అర్పించినప్పుడు ఆ వెంకటేశ్వరుడు ఆ కర్మబంధాలనే తెంచివేసి భక్తుడిని సంసార భయం నుండి విముక్తుడిని చేస్తాడు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తనలో అన్నమయ్య, శరణాగతి మరియు మోక్షము గురించి వివరించారు. అయాచిత కృప: భక్తుడు చిన్నవి అడిగినా భగవంతుడు అతడికి శాశ్వతమైన మోక్షాన్ని ఇస్తాడు. పునర్జన్మ నివారణ: హిందూ తత్వశాస్త్రం ప్రకారం మళ్లీ జన్మించకపోవడమే పరమార్థం. అన్నమయ్య ఆ సత్యాన్ని చమత్కారంగా చెప్పారు. వైష్ణవ సంప్రదాయం: శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుల కర్మలను తానే స్వీకరించి వారిని పాపపుణ్యాలకు అతీతులుగా చేస్తాడని ఇక్కడ ధృవీకరించారు. భగవంతుని కరుణ ఎంత గొప్పదంటే అది మన అజ్ఞానంతో కూడిన కోరికలను కూడా మన్నించి మనకు మేలైన దానిని, ముక్తిని ప్రసాదిస్తుంది. అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో శ్రీకృష్ణుని బాల్య లీలలను, దుష్టశిక్షణను అత్యంత ఉత్సాహభరితంగా వర్ణించారు. సామాన్య గోపబాలునిలా కనిపిస్తూనే లోకకంటకులైన రాక్షసులను స్వామి ఎలా సంహరించారో ఈ సంకీర్తనలో చూడవచ్చు. హరిది నేతలే చేసి తల్లాడ నిల్లాడ. ఉపోద్ఘాతం: ఈ కీర్తన కృష్ణావతార విశిష్టతను చాటుతుంది. చిన్నతనంలోనే పూతన, శకటాసురుడు, తృణావర్తుడు వంటి రాక్షసులను సంహరించిన లీలలను అన్నమయ్య ఇక్కడ ఏకరువు పెట్టారు. చివరకు వెంకటేశ్వరుడే ఆ కృష్ణుడని, జగత్తునంతటినీ రక్షించేవాడని కొనియాడారు. తెలుగు సారాంశం: ఓ కృష్ణ, నీవు ఆశ్చర్యకరమైన పనులు, నేతలు చేస్తూ లోకమంతా అల్లకల్లోలమయ్యేలా చేసి చివరకు క్షీరసాగరంలో సాటి లేకుండా పవళించావు. పురిటి మంచం దగ్గరే పూతన ప్రాణాలు తీశావు. ఆకాశంలో తృణావర్తుడిని అణచావు. శకటాసురుని తన్ని పారేశావు. తాటివనంలో ధేనుకాసురుని, బృందావనంలో కేసి వంటి రాక్షసులను మట్టుబెట్టావు. దిక్కులు పగిలేలా శత్రువులను సంహరించి మా మనసులనే నగరంలో నర్తించావు. ఓ వెంకటరాయ, నీవు జగత్తుకే దిక్కుగా నిలిచావు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya vibrantly describes the miraculous deeds, leelas, of Lord Krishna. He mentions how Krishna, even as an infant, defeated demons like Putna, Trinvarta, and Saktasura. The poet lists various formed by Krishna in Gokulam and Brindavan, such as killing Dhenukasura in the palm grove and Kesi in the forest. He concludes by identifying Krishna with Lord Venkateshwar, who dances in the hearts of devotees and stands as the supreme protector of the entire universe. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: అరిది నేతలే చేసి తల్లాడ నిల్లాడ, సరిలేక ఉండితివి జలరాశికాడా. భావము: ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ శత్రువులను తల్లడిల్లేలా చేసి నీవు సాటిలేని వాడవై పాలసముద్రం, జలరాశి దగ్గర పవళించావు. వివరణ: స్వామి లీలలు అసాధారణమైనవి. అరిది ఆయన చేసే పనులు భక్తులకు ఆనందాన్ని,
దుష్టులకు భయాన్ని కలిగిస్తాయి. అటువంటి పరమాత్మ శాంతమూర్తియే క్షీరసాగరంలో శేషతల్పంపై ఉంటాడని భావం. చరణం 1. పొలియ బీర్చితి ఒకతి పురిటి మంచముకాడ, నలచితి ఒకని గగనంబుకాడ, బలిమి తన్నితి ఒకని బండిపోతులకాడ, దులిమితివి ఏడుగుర తోలి మందకాడ. భావము: పురిటి మంచం దగ్గర పూతన ప్రాణాలను పీల్చేశావు. ఆకాశంలో గగనం తృణావర్వర్తుడిని నలిపివేశావు. బండి రూపంలో వచ్చిన శకటాసురుని కాలితో తన్నావు. మంద దగ్గర 7 వృషభాసురులను, 7 ఎద్దులను అణచివేశావు. వివరణ: ఇక్కడ అన్నమయ్య కృష్ణుని శైశవ లీలలను వరుసగా చెప్పారు. పాలు తాగే నెపంతో వచ్చిన పూతనను, సుడిగాలి రూపంలో వచ్చిన తృణావర్తుడిని శిశువుగానే సంహరించిన స్వామి పరాక్రమాన్ని ఇక్కడ స్తుతించారు. చరణం 2. తడవి మోదితి ఒకని తాటిమాకులకాడ, నడిచితివి ఒకని బేలకాడను, పిడిచివేసితి ఒకని బృందావనముకాడ, ఒడిసితివి ఒకని నావులమందకాడ. భావము: తాటివనంలో ధేనుకాసురుని మోది చంపావు. దూడల, పేల, మందలో దూడ రూపంలో వచ్చిన వత్సాసురుని సంహరించావు. బృందావనంలో కేసి అనే గుర్రపు రాక్షసుని చంపావు. ఆవుల మందలో అరిష్టాసురుని పట్టుకున్నావు. వివరణ: కృష్ణుడు గోపాలుడిగా అడవుల్లో తిరుగుతున్నప్పుడు కూడా నిరంతరం భక్తులను, గోవులను, గోపాలురను రాక్షసుల నుండి రకాడని అన్నమయ్య వర్ణించారు. చరణం 3. పటపటన దిక్కులు పగుల బగతుల దునిమి, నటీంచితివి మామనగరికాడ, కుటిల బహుదైత్యాంతకుడవు వెంకటరాయ, పుటమెగసితి జగంబుల ఇంటికాడ. భావము: దిక్కులు పటపటమని పగిలిపోయేలా శత్రువులను సంహరించి మా మనస్సులనే నగరంలో నాట్యం చేశావు. కుటిలురైన ఎందరో రాక్షసులను అంతం చేసిన ఓ వెంకటరాయ, నీవు ఈ సమస్త జగత్తు అనే ఇంటికి రక్షకుడవై వెలిగావు. వివరణ: చివరగా అన్నమయ్య కృష్ణుడిని వెంకటేశ్వరునితో అభేదంగా చూశారు. భగవంతుడు రాక్షసులను బయట సంహరించడమే కాదు, భక్తుల మనస్సులలోని అరిషడ్వర్గాలనే శత్రువులను కూడా సంహరించి అక్కడ ఆనంద తాండవం చేస్తాడని తాత్విక అర్థాన్ని ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. భగవంతుడు అవతరించేదే ధర్మ గ్లానిని తొలగించడానికి. చిన్న చిన్న లీలల ద్వారానే ఆయన తన పరమాత్మ స్థితిని చాటారు. హృదయ కమలం: స్వామి ఎక్కడో లేడు, మామనగరికాడా, మా మనసులనే నగరంలో ఉన్నాడని చెప్పడం ద్వారా అంతర్యామి తత్వాన్ని అన్నమయ్య గుర్తుచేశారు. సర్వవ్యాపకత్వం: జగత్తునంతటినీ ఒక ఇల్లుగా భావిస్తే దానికి యజమాని, రక్షకుడు ఆ వెంకటేశ్వరుడే. ఈ కీర్తన వింటుంటే కృష్ణుని వీరగాథలు కళ్లముందు కదలాడుతూ మనలో భక్తిని, ధైర్యాన్ని నింపుతాయి. అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ప్రసాదించిన విశ్వరూప దర్శనం మరియు భగవద్గీత ఉపదేశ విశిష్టతను అత్యంత భక్తితో కొనియాడారు. భారత కథలో కృష్ణుడు నిర్వహించిన కీలక పాత్రను, ఆయన దైవత్వాన్ని ఇందులో వివరించారు. బలువగు ధనరూపము చూపే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన శ్రీకృష్ణుని కురుక్షేత్ర రంగంలోని లీలలను వివరిస్తుంది. అర్జునునికి జ్ఞానోదయం కలిగించడానికి స్వామి తన విశ్వరూపాన్ని ఎలా ప్రదర్శించారో, ధర్మాన్ని ఎలా బోధించారో అన్నమయ్య ఇందులో వివరించారు. చివరకు ఆ కృష్ణుడే వెంకటేశ్వరుడని అభేదాన్ని ప్రకటించారు. తెలుగు సారాంశం: శ్రీకృష్ణుడు తన అత్యంత శక్తివంతమైన విశ్వరూపాన్ని అర్జునునికి చూపించి ఈ సృష్టి అంతా తనలోనే ఉందని నిరూపించాడు. పాండవులను రక్షించే భారము వహించినవాడే అర్జునుడికి అండగా నిలిచి తన మహిమను చాటాడు. అర్జునుడు తన ధైర్యాన్ని కోల్పోయినప్పుడు అతడికి ధైర్యం చెప్పి యుద్ధానికి పురికొల్పాడు. కులధర్మాలు, పుణ్యకార్యాల మర్మాన్ని, వేద నియమాలను ఉపదేశించాడు. ఆ విజయుడి, అర్జునుడి మనవడైన పరీక్షిత్తును ప్రాణాలతో కాపాడాడు. ఇన్ని లీలలు చేసిన ఆ భారత కథా నాయకుడు సాక్షాత్తు ఈ వెంకటేశ్వరుడే. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya extols Lord Krishna's role in the Mahabharata, specifically focusing on the revelation of his Vishwarupa, universal form, to Arjuna. He describes how the Lord stood as a protector of the Pandavas, boosted Arjuna's morale when he was despondent, and imparted the supreme wisdom of the Vedas and Dharma. The poet also mentions Krishna's grace in saving Parikshit,
the grandson of Arjuna. He concludes that the architect of the great Mahabharata is none other than Lord Venkateshwar himself. వివరణాత్మక విశ్లేషణ పల్లవి బలువగు ధనరూపము చూపే కలదింతయు ధనఘన తెదిగించెన్ భావము స్వామి తన అత్యంత శక్తివంతమైన గొప్పదైన బలువగు విశ్వరూపాన్ని చూపాడు. ఈ జగత్తులో ఉన్నదంతా తన స్వరూపమే అని తన గొప్పతనాన్ని ఘనతను స్పష్టంగా తెలియజేశాడు. వివరణ యుద్ధరంగంలో అర్జునుడు మోహానికి లోనైనప్పుడు కృష్ణుడు తన అనంత రూపాలను ప్రదర్శించి సృష్టిస్థితి లయలన్నీ తనలోనే ఉన్నాయని నిరూపించిన ఘట్టాన్ని అన్నమయ్య ఇక్కడ స్మరించారు. చరణం 1 పాండవరక్షణపరుడై నరునకు నండనే తెలిపే మహమహిమ దండి విడిచి తనదయతో నర్జును ఉండగా మగటిమి నొడబడ బలికే భావము పాండవులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నవాడే నరునకు అర్జునుడికి అండగా ఉండి తన మహిమను తెలిపాడు. అర్జునుడు తన పరాక్రమాన్ని దండి వీడి విచారంలో ఉన్నప్పుడు దైవకృపతో అతనికి ధైర్యాన్ని మగటిమి నూరిపోసి యుద్ధానికి సిద్ధం చేశాడు. వివరణ అర్జునుడు తన బంధువులను చంపలేనని గాంధీవాన్ని పక్కన పెట్టినప్పుడు కృష్ణుడు అతనికి సారథిగా ఉండి కర్తవ్య బోసాడు. భగవంతుడు భక్తుని వెన్నంటే ఉండి నడిపిస్తాడనే సత్యాన్ని ఇది చాటుతుంది. చరణం 2 మగుడగ కులధర్మములు పుణ్యములు తెగిపార్థనకుపదేశించే నగుచు నతనితో నానాగతులను నిగమమునియమమునిజ మెరిగించెన్ భావము కులధర్మాలు పుణ్యకార్యాల గురించి అర్జునుడికి స్పష్టంగా ఉపదేశించాడు. చిరునవ్వుతో అతడికి అనేక మార్గాలను నానాగతులను వేదాలలోని నిగమము అసలైన నియమాలను మరియు పరమార్థాన్ని బోధించాడు. వివరణ భగవద్గీత ద్వారా కృష్ణుడు జ్ఞాన కర్మ భక్తి యోగాలను వివరించాడు. ఈ 000 చరణంలో అన్నమయ్య గీతాబోధను నిగమ నియమ నిజము వేద నిగూఢ సత్యం అని అభివర్ణించారు. చరణం 3 వెరపుమిగుల నా విజయునిమనుమని పరీక్షిత్తు తగ బ్రదికించే తిరువేంకటగిరిదేవుడు దానే గరిమల భారతకథ గలిగించెన్ భావము భయంకరమైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుండి అర్జునుడి మనవడైన పరీక్షిత్తును తల్లి గర్భంలోనే కాపాడి బతికించాడు. ఇన్ని గొప్ప లీలలతో భారత కథను నడిపించిన ఆ మహాపురుషుడు సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరుడే. వివరణ కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవ వంశాన్ని నిలబెట్టడానికి పరీక్షిత్తును రక్షించిన లీలను అన్నమయ్య ఇక్కడ ప్రస్తావించారు. ఆనాడు కురుక్షేత్రంలో ఉండి యుద్ధం నడిపించినవాడు నేడు వెంకటగిరిపై కొలువై ఉన్నవాడు ఒక్కరే అని అన్నమయ్య సమన్వయం చేశారు. తాత్విక విశ్లేషణ సారథ్యం భగవంతుడు మన జీవిత రథానికి సారథిగా ఉన్నప్పుడు ఎటువంటి సంక్షోభం నుండి అయినా బయటపడవచ్చు. విశ్వరూపతత్వం అంతా దైవమే అని గ్రహించినప్పుడు మనిషికి అహంకారం నశించి తన కర్తవ్యం పట్ల క్లారిటీ వస్తుంది. ధర్మరక్షణ కేవలం యుద్ధం గెలవడమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడమే భగవంతుని అవతార ఉద్దేశమని ఈ కీర్తన చెబుతుంది. ఈ సంకీర్తన మనకు కృష్ణ పరమాత్మ శక్తిని గుర్తుచేస్తూ ఆయనపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగిస్తుంది. మీరు మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో లేదా వ్యాపారాలలో కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఈ ధైర్యం మరియు ధర్మబోధ ఒక మంచి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ కీర్తన వివరణలో మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నాయా? అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో హిందూ ధర్మశాస్త్రంలోని అత్యంత సంక్లిష్టమైన కర్మ సిద్ధాంతాన్ని, ప్రారబ్ధ సంచిత్త కర్మలు చాలా లోతుగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కర్మ బంధాల నుండి విముక్తి పొందడానికి ఏకైక మార్గం వెంకటేశ్వరుని స్మరణే అని ఇందులో ఉద్ఘాటించారు.